బిగ్ బ్రేకింగ్ న్యూస్. 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 నుంచి ఫైనల్లీ ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ అది ఏంటో కాదు. దీని నుంచి అఫీషియల్ టీజర్ రిలీజ్ అయింది. అట్ ది సేమ్ టైమ్ ఒక క్యూజన్ రిలీజ్ అయింది. అండ్ దీని యొక్క స్టూడియో కూడా రివీల్ అయిపోయిందనమాట. సో వీటన్నిటి గురించి వీడియోలో మాట్లాడబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. తర్వాత స్టూడియో గురించి మాట్లాడుకుందాం. బికాస్ స్టూడియో కోసం ఎంతమంది వెయిట్ చేశారు భయ్య. కొంతమంది మప్ప అన్నారు, కొంతమంది బోన్స్ అన్నారు, కొంతమంది తిరిగి మ్యాడోస్ అన్నారు. బట్ ఇవన్నీ కాదని చెప్పి మళ్ళీ తిరిగి ఒకటైతే వచ్చింది. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్. బట్ ఇది విన్న తర్వాత కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ నన్నడిగితే మాత్రం అసలు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు ఆ స్టూడియో గురించి. సో నేను మొత్తం అయితే వీడియోలో మాట్లాడతా. బట్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. సో 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 నుంచి అయితే ఒక టీజర్ అండ్ క్యూజర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో టీజర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంటే టీజర్‌లో పెద్ద స్టఫ్ అయితే ఏం లేదు. సో టీజర్‌లో ఓన్లీ వన్ థింగ్ అయితే ఉందనమాట. సో గారోదైతే ఒక ఫైట్ ఉంటుంది. సో ఆ ఫైట్ ఒక్కటే టీజర్ మొత్తంలో ఉంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన సైతామనైతే 2 ఫ్రేముల్లో అయితే చూపిస్తారు. అంతకంటే ఇంకా ఏమీ లేదు టీజర్‌లో. కాబట్టి టీజర్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఒకటే. యానిమేషన్ వైస్ ఈ టీజర్‌లో చూపించిన ఫైట్ అయితే ఏదైతే ఉందో గారోది. సో అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైట్ యానిమేషన్. సో ఆ యానిమేషన్ చూస్తేనే అర్థమవుతుంది సీజన్ 2 తోటి కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ ఉందని చెప్పి. సో ఎందుకు కంపేర్ చేస్తున్నానో కూడా తర్వాత మళ్ళీ మాట్లాడతాను. సో టీజర్ గురించయితే ఇది నా ఒపీనియన్. దాంట్లో పెద్ద స్టఫ్ ఏం లేదు. గారో ఫైట్ ఒకటుంది. అండ్ దాని యానిమేషన్ బావుంది. సైతామని 2 ఫ్రేములు చూపిచ్చారు. కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. అండ్ ఇప్పుడు దీని యొక్క కీ విజువల్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇది చూసుకుంటే ఒక హీరో విజువల్ భయ్య. సో సైతామ క్యారెక్టర్ యొక్క విజువల్ అయితే రిలీజ్ చేశారనమాట. సో ఇది మార్చ్ 1 కింద. సో మనకి ఎవ్రీ మంత్ అయితే మనకొక క్యారెక్టర్ యొక్క విజువల్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు సైతామది రిలీజ్ అయింది కదా! సో నెక్స్ట్ మంత్ జెనోస్‌ది ఆర్ ఆ తర్వాత గారోది కావచ్చు. సో ఇలాగా మీకు క్యారెక్టర్ విజువల్స్ అయితే రివీల్ చేస్తారు ఎవ్రీ మంత్. అండ్ దీని రిలీజ్ డేట్ విషయానికొస్తే వాళ్ళు ఎటువంటి రిలీజ్ డేట్ అయితే చెప్పలేదు. స్టిల్ అయితే అట్‌లీస్ట్ కమింగ్ సూన్ అని కూడా వాళ్ళు దాంట్లో అయితే వేయలేదు. జస్ట్ సీజన్ 3 అని చెప్పారు. దట్ మీన్స్ ఇంకా మనకి చాలా టైం ఉంది రిలీజ్ కావడానికి. సో మళ్ళీ అఫీషియల్‌గా రిలీజ్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు స్టూడియో గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ స్టూడియో విషయానికి వెళ్ళిపోతే ఇదే బిగ్ సర్ప్రైజ్. బికాస్ అందరం ఏమనుకున్నాం, సో సీజన్ 1 మ్యాడోస్ చేసింది. అది తోపు అంతే. దాని యానిమేషన్ తోపు లెవెల్. సో దానివల్ల ఏమైంది, సీజన్ 2ని మ్యాడోస్ చేయకుండా జేసీ స్టాఫ్ చేసింది. సో జేసీ స్టాఫ్ కొన్ని ఇష్యూస్ వల్ల స్టాఫ్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల సో కొన్ని మెయిన్ మూవ్‌మెంట్స్ బాగా యానిమేట్ చేశారు. కానీ మిగతా యానిమేషన్ విషయానికి వెళ్ళిపోతే పెద్ద గొప్పగా అయితే ఉండదు. సో సీజన్ 1 తోటి కంపేర్ చేసి ఫ్యాన్స్ అందరూ సీజన్ 2నైతే చాలా తిట్టారు. యానిమేషన్ బాలేదని చెప్పి. ఆ ఇష్యూ వల్లే ఇన్ని సంవత్సరాలు కూడా ప్రాజెక్ట్ అయితే ఇంకా ఇప్పటి వరకు రాలేదు కూడా. సో ఇదైతే ఫ్యాక్ట్. సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2 అంత గొప్పగా అయితే ఉండదు. యానిమేషన్ వైస్ మాత్రమే. సో ఇప్పుడు ఆ సీజన్ 2 చేసింది ఎవరు? జేసీ స్టాఫ్. సో అందరేమనుకున్నారు సీజన్ 2 జేసీ స్టాఫ్ కాకుండా ఏ మ్యాడోసో లేదా స్టూడియో బోన్సో ఆర్ మప్పానో చేస్తదేమో అని చెప్పి అందరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ అవన్నీ కాదని చెప్పి సీజన్ 3ని మళ్ళీ జేసీ స్టాఫే చేస్తుంది. యెస్. ఇక్కడైతే ఇది ఒక బిగ్ సర్ప్రైజ్. సో సీజన్ 2 వల్ల ఎంతో బ్యాక్‌లాష్ వచ్చింది స్టూడియోకి కూడా చూసుకుంటే. బట్ ఇప్పుడు సీజన్ 3ని మళ్ళీ వాళ్ళే టేక్ ఆఫ్ చేశారు. దట్ మీన్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టున్నారు. మేము తోప్ స్టూడియోనే ప్రాపర్ టైము అండ్ ప్రాపర్ టీమ్ ఉంటే మేము నెక్స్ట్ లెవెల్ చేస్తామన్నట్టుగా చెప్పాలనుకుంటున్నారేమో అనిపిచ్చింది నాకైతే మాత్రం. వీళ్ళు అది నిజమవుతుంది. ఎందుకంటే జేసీ స్టాఫ్ స్టూడియో తోప్ స్టూడియో భయ్యా. మీకు తెలీదు కానీ దాని యొక్క యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వాళ్ళ దగ్గర మెయిన్ స్టాఫ్ మాత్రం వర్క్ చేస్తే. సో ఇప్పుడు ఆబ్వియస్లీ 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3ని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారనిపిస్తుంది. అండ్ ఐ థింక్ దీని యొక్క యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని నాకనిపిస్తుంది. సీజన్ 2నైతే చేసినట్టుగా వాళ్ళు చెయ్యరు. సీజన్ 3 యానిమేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కాబట్టి మీరైతే ప్రశాంతంగా ఉండొచ్చు. జేసీ స్టాఫ్ అని చెప్పి బాధపడకండి. ఖచ్చితంగా వాళ్ళైతే ఈసారి జస్టిఫై చేస్తారు. ఈసారి చెయ్యకపోతే వాళ్ళకి పెద్ద దెబ్బే పడుద్ది ఆ స్టూడియోకి ఫ్యాన్స్ దగ్గర నుంచి. అండ్ డెఫినెట్‌లీ ఇదైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సీజన్ 1 ఆర్ సీజన్ 2తో పోలిస్తే సీజన్ 3లో ఉండబోయే స్టఫ్ ఏదైతే ఉందో యానిమేట్ చేయడానికి చాలా అంటే చాలా కష్టం. బికాజ్ కొన్ని సీన్స్ పిచ్చెక్కిపోతాయి యానిమేటర్స్‌కి చేయలేక. అటువంటి ప్యానెల్స్ ఉంటాయి. సో అటువంటి వాటిని వాళ్ళు ఎలా యానిమేట్ చేస్తారని నేను ఎక్సైటింగ్‌గా ఉన్నా. ఎందుకంటే చాలా టైం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రాపర్‌గా అయితే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. కాబట్టి సీజన్ 3 అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే ఛాన్సెస్ అయితే హెవీగా ఉన్నాయి.
అండ్ నేను మీకైతే ఈ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికే ఇది చెప్తున్నా. బికాజ్ జేసీ స్టాఫే మళ్ళీ చేస్తుందని బాధపడకుండా, జేసీ స్టాఫ్ కూడా ఒక తోపు స్టూడియో అయినా ప్రాపర్ టైమ్ అండ్ మేనేజ్మెంట్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ చేస్తారని చెప్పి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇక్కడైతే స్టూడియో గురించి మాట్లాడానన్నమాట. సో చూసారు కదా, ఇది 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన శుభ బాయ్ బాయ్.